హాయ్ హలో అండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఉల్లగడ్డ ఫ్రై చేస్తున్నాను. ఒకసారి చూడండి. ఉల్లగడ్డలు ఒక 6 తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 7-8 తెల్లగడ్డలు, ఒక ఎర్రగడ్డ, ఒక 7-8 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఈ తెల్లగడ్డలు, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకుంటున్నాను. చూడండి, ఉల్లగడ్డలు ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. దీంట్లో ఇంకా నేను ఉప్పు అట్లాంటివి ఏమి యాడ్ చేయలేదు. జస్ట్ ఉల్లగడ్డలు మాత్రమే వేసుకుంటున్నా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. చూడండి, నేను పసుపు యాడ్ చేసుకుంటున్నా. చూడండి, ఉల్లగడ్డలు ఫ్రై అయ్యేకి చాలా టైం తీసుకుంటుంది. ఒక 10 మినిట్స్ పడుతుందండి. 10 and 9, 11, 12 మినిట్స్ అట్లా పడుతుంది. చాలా టైం తీసుకుంటుంది. చూడండి, ఉల్లగడ్డలు అయితే వేగిపోయినాయి. తర్వాత నేను చెప్పాను కదా, మిరపకాయలు, ఇంకొచ్చేసి పచ్చిమిరపకాయలు, ఒక ఎర్రగడ్డ, ఉప్పు, అలాగే తెల్లగడ్డలు అన్ని మిక్సీ పట్టి ఇట్లా పెట్టుకున్నాను. అంటే మెత్తగా మిక్సీ పడితే బాగుండదు కాబట్టి కొద్దిగా ఇలా మిక్సీ పట్టుకున్నాను. ఇది ఇందులోకి యాడ్ చేసుకుంటున్నా. చూడండి, ఎంతో టేస్టీగా ఆలు ఫ్రై రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా వేసుకున్నాను. చూడండి, ఎంతో టేస్ట్గా ఆలు ఫ్రై చాలా టేస్ట్గా రెడీ అయింది. చూడండి, టేస్ట్ అయితే ఫస్ట్ లెవెల్ అండి. చాలా ఎక్సలెంట్గా ఉంది. అలాగే మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు చెప్పండి. చూడండి, చాలా ఈజీగా ఒక 4 ఉల్లగడ్డలు ఉంటే సరిపోతుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే ఇది వేడి అన్నంలోకి వేసుకుంటే ఇంకా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.